హాయ్ అండి. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నా. మా వాళ్ళు ఇంటికి వచ్చిరని చెప్పేసి చికెన్ బిర్యానీ చేస్తున్నా. నేను కలిపి ఇచ్చేసిన. మా చెల్లెనేమో బాగా వేసింది. ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకుంటున్నాం అన్నట్టు. బిర్యానీ నేనేమో తక్కువ కారం తింటా, కొంచెం కారం తక్కువ వేసిన కథం వీళ్ళు టేస్ట్ చూసి ఇంకో 2 స్పూన్లు ఎక్కువ వేసారు. ఊఫ్ ఊఫ్ అనుకుంటే తినుడు అయినది. 7 years నా పెళ్ళి 7 years అవుతుంది. ఇప్పుడు వచ్చిర్రు మా ఇంటికి, వాళ్ళు ఎప్పుడు కూడా రాలేదు. ఇవి కట్ చేస్తామే మా అక్క, ఇవి మా చెల్లె. వద్దు వద్దు వీడియో తీయకని చెప్తుంది. మా అమ్మలమ్మ చూడండి ఎట్లా కూర్చుందాడ పక్కన. వీళ్ళకి భయపడుతుంది, ఎప్పుడు చూడలే కదా ముఖాలు. సడన్గా చూసేసరికి వీళ్ళు ఎవరు అనుకున్నదో ఏమో భయపడుతున్నది. వీళ్ళిద్దరు మా అత్తమ్మ వాళ్ళ కూతురు. నా టీషర్ట్ వేసుకున్నామే మా చెల్లె అన్నట్టు, పిన్ని వాళ్ళ కూతురు. బిర్యానీ తిన్నాం. ఒక పూటకే ఇట్లా వచ్చి ఇట్లా పోయిర్రు. ఒక 2 రోజులను ఉంటే బాగుండు, మళ్ళీ తర్వాత వస్తారులేండి. మస్తు ప్లానింగ్ వేసుకొని ఉంటుంది అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలని, కానీ అట్లా ఫ్లాప్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ టైం చూడాలి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది పాప పునర్విక ఉంది కదా, తనకు అందరూ హెల్ప్ చేస్తున్నారు. అసలు కులం మతం ఏది లేకుండా కూడా తనకు అందరూ పాపం ఆ పిల్ల బతకాలని చెప్పేసి అందరు కూడా హెల్ప్ చేస్తుంటే, ఒక ఎవడో ఆడు, ఎక్కువ ఊరు పేరు మర్చిపోయానండి నేను. 2 months బేబీ, వాళ్ళ అమ్మను వాళ్ళ హస్బెండ్ ఆ పాప ముగ్గురు టెంపుల్కి వెళ్ళిర్రంట. అంటే వేరే తక్కువ కులం అని చెప్పేసి, ఎందుకు వచ్చిర్రు చెప్పేసి వాళ్ళ అమ్మ ఎత్తుకున్నదంట బాబుని. వాళ్ళ అమ్మని దంటే పాప కింద పడ్డాడంట. ఆ కింద పడుతోటే ఆ బాబుని కూడా తొక్కిండంట. తొక్కితే చనిపోయిండు. అసలు సిగ్గులేదా అసలు కొంచెం కూడా? వాడు ఇంకా సర్పంచ్ అంట ఊరికి. అరే చెత్తదవా నువ్వు, ఆ తక్కువ కులం వల్ల ఓట్లు లేనిదే ఎట్లా గెలిచినవారా నువ్వు? అప్పుడు అనొచ్చు కదా మరి, తక్కువ కులం వాళ్ళు మాకు ఓట్లు వేయొద్దని. అప్పుడు గుర్తురాదు కులం పేరు. పాప మా బాబుని చూస్తే ఎంత బాగున్నాడు తెలుసా, బాధ అనిపించింది చూడంగానే. ఇలాంటి వాళ్ళను అసలు చెప్పుతో కొట్టాలి. అక్కడికి తీర్మార్ మల్లన్న కూడా పోయిండంట. మస్తు సీరియస్ అయ్యిండ్రు అందరు కూడా, వాడు దొరకట్లేదు. ఇంకోటి విషయం ఏం తెలుసా, ఆమె పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా కంప్లైంట్ కూడా తీసుకోలేదంట. ఆమె మొత్తం రోడ్ ఎక్కి మొత్తం ధర్నా చేస్తుంటే అప్పుడు అందరికీ తెలిసింది. ఒకవేళ ఆమె సైలెంట్గా ఉంటే ఇది అక్కడికే మర్చిపోతుండే. అంత చిన్న బాబు ఏం పాపం చేసిండు చెప్పండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈయనకి ఏమైనా రోగం వచ్చి హాస్పిటల్ పోయిందనుకో, మా కులం వాళ్ళే మాకు ట్రీట్మెంట్ చేయాలని అంటారా చెప్పండి? ఎవరైనా చేస్తేనే కదా అప్పుడు అర్థం కాదు. అప్పుడు కులం గుర్తుకు రాదు, ఈ టైంలలో కులం గుర్తుకు వస్తుంది. వేస్ట్ నా కొడుకు ఎవడవన్నాడు. మస్తు కోపం వచ్చింది తెలుసా అది వీడియో చూడంగానే. చిన్న బాబు ఎంత బాధ అనిపించింది. పునర్విక కోసము హిందూ ముస్లిమ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంత తిరుగుతున్నారు ఆ పిల్ల బతకాలని చెప్పేసి. ఈయన చెత్త నా కొడుకేమో ఆ పిల్లను చంపేసిండు తన్ని. ఇలాంటి వాళ్ళని అసలు ఊరికే వదిలేయద్దు కదండి, వేస్ట్ పిల్ల. సరే కానీ ఎందుకో కోపం వచ్చి తిట్టినా ఏమనుకోకండి. క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు నాకు అర్థం కాదు, ఏమనుకోకండి. కోపం వచ్చింది అంతే. అసలు బూతులు ఎక్కువ మాట్లాడద్దు అనుకున్నా, కాకపోతే వాడిని అసలు ఆ వీడియో చూస్తే మీరు కూడా అట్లనే తిడతారు అని, వేస్ట్గా. బిర్యానీ మాత్రం మొత్తం కారం కారం అయింది. వాళ్ళకి బాగానే ఉందంట కానీ నాకు మొత్తం గొంతంతా మండింది. నేను ఎప్పుడు అసలు కారం తినలే ఎక్కువ. ఇంటికాడ ఉన్నప్పుడు తింటుంటుంది. ఇప్పుడు సిటీకి వచ్చినాక కొంచెం మారిపోయినాయి కదా, కారం తగ్గించేసిన. ఈ గొంతు మండుతుంటే వాళ్ళేమో అమ్మ గిన్నెకి అంతగానో యాక్టింగ్ చేస్తున్నా, ఇంటికాడ ఉన్నప్పుడు తినలేదా అంటారు. ఇంటికాడ ఉన్నప్పుడు అది అలవాటు తప్పినట్టు అయితే ఇక మళ్ళీ తినాలనిపించదు. బిర్యానీ బాగానే ఉంది కానీ కొంచెం కారం ఎక్కువైంది. పర్లేదు, ఒకసారి ఒక పూట తినొచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి, సరేనా? వీలుంటే ఆ పాపకి కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్.